స్తుతింపలేని ప్రేమకు ప్రతిమలు జననీ జనకులు ప్రాణంబులుగా మతి నించుచు ధనలక్ష్మీయుత శివనారాయణులను ఒగినుతియింతున్ అని తల్లిదండ్రులకు నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ గీతావధానం. మీలో కొంతమందికి అవధానం అంటే ఏంటో తెలిసి ఉండవచ్చు. అవధానం అంటే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఏదైనా ఒక విషయం పట్ల పరిపూర్ణ మనస్సుని దాని మీద కేంద్రీకరించగలగడం. ఇవాళ మనం ఒక పని చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ కనిపిస్తున్నారు కాబట్టి చెప్పాలంటే మనకి ఏదైనా క్లాస్ జరుగుతూ ఉంటుంది. మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది అనుకోండి. మ్యాథ్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు మనం ఎక్కడ ఆలోచిస్తామంటే కొత్త సినిమా వచ్చింది కదా కలికి సినిమాలో ఆ కలికి అవతారం వచ్చిందా లేదా, ఆ కలికి వచ్చాడా లేదా అనేది అక్కడికి వెళ్ళిపోతుంది మన మైండ్. అంతే కదా. సినిమా చూసారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? చూశారు. కాబట్టి అలా మనం ఒక పని చేస్తున్నప్పుడు మన మైండ్, మన మనస్సు మనం చేస్తున్న పని మీద కాకుండా వేరే వేరే చోట్లకు వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఆ మైండ్ని పట్టుకొచ్చి మనం చేస్తున్న పనిలో పెట్టగలగడం అది ఏకాగ్రతగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ 8 మంది ఉన్నారు, కూర్చున్నారు కదా, కనిపిస్తున్నారు కదా, 8 మంది. వీళ్ళు 8 మంది 8 రకాల క్వశ్చన్లు అడుగుతారనమాట. 8 రకాల క్వశ్చన్లు అడిగినా కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ వారికి సమాధానాలు చెప్తూ ఉండాలి. అయితే గుర్తు చేసుకుని ఉండే టైంలో అది అక్కడికి వెళ్ళిపోయారు కదండి, ఆయన పేరు అప్రస్తుత ప్రసంగం అనమాట. ఈ కాసేపు ఆయన చేసే ప్రక్రియ అప్రస్తుత ప్రసంగం. మరి ఏదో అడుగుతారు, మీరు ఏదో అడిగారు అనుకోండి, మీరు ముగ్గురు అడిగి నేను దాన్ని ఆలోచించే టైంలో వారు వచ్చి డిస్టర్బ్ చేస్తారనమాట. ఏమంటే ఇక్కడ మరి మన పెరవల్ నుండి విజయవాడ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందని అని అడుగుతారు. ఎందుకంటే ఆయన విజయవాడ కాబట్టి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటారు ఆయన రెడీగా. మన వేదిక కూడా 2:30 గంటలకి కనీసం మొదలవ్వాల్సి ఉంది అవధానం. ఒక 3-3:30 గంటలు ఆలస్యంగా నడుస్తుంది అనమాట ట్రైన్. కానీ కొంచెం స్పీడ్ పెంచి ఈ ట్రైన్ని లక్ష్యం చేరుకునేలాగా చేద్దాం. ఈ అవధాన ప్రక్రియ ఈ విధంగా 8 మంది అడిగినా కానీ వాటికి సమాధానాలు చెప్తూ మొత్తం ప్రక్రియని పూర్తి చేయవలసి ఉంది. ఇటువంటి అవధానం చేయడానికి మూల కారకులు నాకు చిన్నప్పటి నుండి భగవద్గీత నేర్చుకోమని చెప్పి ఆశీర్వదించినటువంటి గురువులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలిషా వారు. శావంశాబ్ది సుధాకర శుభకర జ్ఞాన ప్రభాభాస్కర శ్రీ విద్యామయ దివ్యతత్వ నికర చేత ప్రసన్నంకర భావాతీత నిజ ప్రకాశకలన బ్రహ్మాత్మ బోధాకర ఈ వాగ్యజ్ఞ సుసిద్ధిని ఎదలతు హే ఆలిషా సద్గురు అని ఆ సద్గురువులు ఉమరాలిషా వారి పాదపద్మములను మనస్సులో ధ్యానించుకుంటూ
వారు చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ ఉన్నారు కదా, మీరు అందరూ ఒక్కొక్క అధ్యాయం చదివారు. నేను కూడా అలాగే చిన్నప్పుడు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఆ టైంలో ఒక అధ్యాయం చదివాను. ఒక అధ్యాయం నాకు వచ్చానమాట, కంఠస్థం వచ్చు. అప్పటి నుండి వారు మొత్తం భగవద్గీత నేర్చుకోండి అని నాకు చెప్పి ఇవాళ మొత్తం భగవద్గీత కంఠస్థం చేయడానికి వారు ఆశీర్వదించి వారు అనుగ్రహించడం వల్ల నేను ఇవాళ ఈ గీతావధానం చేయగలుగుతున్నాను. కాబట్టి అటువంటి గురువుని మనం గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోకూడదా? గుర్తుపెట్టుకోవాలి కదా. మనం గురువుని గుర్తుపెట్టుకుని వారికి మనం నమస్కారాలు తెలియజేయాలి. అటువంటి గురుదేవులకు నమస్కారం. అలాగే నాకు భగవద్గీత నేర్పించినటువంటి తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఏ సచ్చిదానందమూర్తి గారు, వారికి నమస్సులు అర్పిస్తూ ఈనాడు ఈ అవధానాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి హిందూ ధర్మ పరిరక్షణ సమితి పెరవలి వారికి, ముఖ్యంగా అన్నీ తానే నడిపిస్తున్నటువంటి మన కోనాల నాగభూషణం సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవధానాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున రాష్ట్రీకులందరికీ కూడా ముందుగానే నమస్కారం పెట్టేస్తే కొంచెం సులభంగా అయిపోతుంది అవధానం అని కాదు, కానీ రాష్ట్రీకులందరికీ కూడా గౌరవంగా నమస్సులు అర్పిస్తూ ఈ అవధాన కార్యక్రమాన్ని ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఇప్పటికే మనం చాలా లేట్గా సాగుతుందని చెప్పుకున్నాం కాబట్టి ఇంకా త్వరగా మనం మొదలుపెట్టి దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. మనకి 6 గంటలే, అందులో విలన్ మీరే. ఇది మొట్టమొదటి ప్రక్రియ. ఏ శ్లోకం అడిగినా చెప్పాలి. అక్షరం బ్రహ్మ పరం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సన్నితః. ఇది 8వ అధ్యాయంలో ఉంటుంది శ్లోకం. ఇది ఒక ప్రక్రియ మనకి పూర్తయింది. అర్జునుడు అడుగుతాడు, పరబ్రహ్మం అంటే ఏంటి, అధియజ్ఞం అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి? ఇలా అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఈ శ్లోకం చెప్తున్నారు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మం ఉచ్యతే. ఆ పరబ్రహ్మం అక్షరం అంటే నాశనం లేనటువంటి, స్వభావోధ్యాత్మం ఉచ్యతే మన యొక్క స్వభావం అధ్యాత్మము అని చెప్పబడుతుంది. భూతభావోద్భవకరో విసర్గ కర్మ సన్నిత అని చెప్పారు. అంటే ఈ సమస్త ప్రాణులు ఆవిర్భవించడం, వాటి యొక్క స్థితిగతులకు సంబంధించినటువంటి విషయం ఏమని చెప్పబడుతుంది? విసర్గ అని చెప్పారు. భూతభావోద్భవకరో విసర్గ కర్మ సన్నిత అని చెప్పారు. అది కర్మ అనేటువంటి పేరు కలిగినదే ఈ సమస్త ప్రాణుల యొక్క జనన మరణాలకు సంబంధించి స్థితిగతులకు సంబంధించి ఉండేదాన్ని మనం విసర్గము అని పిలుస్తాం యౌగిక పరిభాషలో. ఆ విధంగా అర్జునుడి యొక్క ప్రశ్నకి కృష్ణ పరమాత్మ సమాధానం చెప్పారు. ఇది శ్లోక దర్శనం. ఇక 2వ ప్రక్రియ సంఖ్యా దర్శనం. 10వ అధ్యాయంలో 5వ శ్లోకం. 10వ అధ్యాయంలో 5వ శ్లోకం. అహింసా సమతా తుష్టి స్తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. అంతే కదండి. 10వ అధ్యాయంలో 5వ శ్లోకం. ఏకాదశ అధ్యాయంలో 18వ శ్లోకం. ఒకసారేనండి, మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. మీరు 2వ నెంబర్ ప్లేస్ లో కూర్చున్నారని మీకు రెండు సార్లు అడిగే అవకాశం ఇవ్వం. అలాగైతే వారు ముందే బయలుదేరతారు. నేను 8వ నెంబర్ ప్లేస్ లో కూర్చున్నాను, నేను 8 క్వశ్చన్లు అడుగుతాను. చెప్పండి. బ్రహ్మ పెద్దవాడ, విష్ణు పెద్దవాడ. ఇలాంటి డౌట్ ఎందుకు వచ్చిందండి మీకు? అదే అదే ఇప్పుడు విష్ణుమూర్తి నుండే బ్రహ్మ ఉద్భవించాడు కాబట్టి విష్ణువే పెద్దవాడు. ఎందుకంటే గడ్డాలు చూసి కావాలంటే ఏ సినిమా చూసుకోండి, దాంట్లో రెండుగా గడ్డ గీసుకుంటుందండి బ్రహ్మ. విష్ణుకి బ్రహ్మగారు మాత్రం ఉంటుంది.
కాబట్టి సీరియస్ కూడా అలాంటి పెద్ద పెద్ద బ్రహ్మనే అంటాం కదా మరి. ఇప్పుడు బ్రహ్మకి వయసు అవ్వకుండానే తెల్ల జుట్టు వచ్చేసింది అనమాట. అందుకని బ్రహ్మ పెద్దోళ్ళగా అనిపిస్తుంటాడు. విష్ణుమూర్తి మాత్రం ఎంత పెద్దోడైనా మీకులాగా రంగు వేసుకుని యవనవంతుడిలాగా కనిపిస్తున్నాడు. కాబట్టి విష్ణుమూర్తి ఏమో హెన్నా లాంటి హెయిర్ కలర్స్ ఉండే చేస్తాడో వాటికి యాడ్ చేస్తున్నాడు. బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే నాకు ముందే మెరిసిపోయింది చూడండి అని చెప్తున్నాడు. అంటే బాగా వేయమంటారంటే అంతే కదండి. ఎందుకంటే పక్కనే బాల కూడా ఉంటుంది కాబట్టి బాల వల్ల వచ్చే మెరుపు అనమాట. తీసుకుని ఆ అక్షరంతో భగవద్గీతలో మొదలైన శ్లోకాన్ని నేను చెప్పాను. అడిగాను. మకారం భూమిలో చివరక్షరం మకారం. మకారం తోటి శ్లోకం చెప్పాలి. మత్తః పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇది కూడా ప్రసిద్ధమైన శ్లోకం. 7వ అధ్యాయంలో ఉంటుంది శ్లోకం. సమస్త విశ్వం అంతా కూడా నాలోనే ఉంది అని కృష్ణుడు చాలా స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. నాకు మించిందంటూ వేరేదేమీ లేదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి, నేను కానిదంటూ ఈ విశ్వంలో ఏదీ లేదు. నాలోనే ఈ సమస్త వస్తుజాలం, ఈ సమస్త పదార్థాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఒక మందార మాల మనం తీసుకున్నాం అనుకోండి, లేదా ఒక మణిలో మాల మనం తీసుకుంటే ఆ మణులన్నీ ఎలాగైతే ఒక తాడుతోటి ఆనుకుని ఎలాగైతే ఉంటాయో, అలాగే ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త లోకాలు, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త లోకాలు, సమస్త ప్రాణులన్నీ కూడా నా యొక్క శక్తితోటి ఆ దారంలో నేను ఉండడం బట్టి అవన్నీ కూడా ఈ విధంగా ఉంటున్నాయని ఆ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇక తరువాత ప్రక్రియ అఖండ పఠనం. వారు కూడా నాకులాగా 2 పాత్రలు చేస్తున్నారు. కాబట్టి 13వ అధ్యాయం వివరించాలి. 13వ అధ్యాయంలో 35 శ్లోకాలు ఉంటాయి. కొన్ని పుస్తకాల్లో 34 శ్లోకాలే మనకు కనిపిస్తాయి. ఈ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అని ఎవరిని పిలువబడతారు, ఆ క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏంటి, అసలు జ్ఞానం అంటే ఏంటి, ఆ పరమాత్మ యొక్క విశిష్టత ఏంటి, పరబ్రహ్మం యొక్క తత్వం ఏంటి, క్షేత్రజ్ఞ సంబంధం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా చాలా చక్కగా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి ఇందులో ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుని తర్వాత ప్రక్రియకి వెళ్దాం. ఈ శ్లోకంలో ఈ అధ్యాయంలో ఒక మంచి శ్లోకం కనిపిస్తుంది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదగోన్యథ అని చెప్పారు. అసలు జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, ఈ శ్లోకం మనకి చాలా స్పష్టంగా చెప్పేస్తుంది. భగవద్గీతలో కృష్ణుడేమి వేదాల్లో ఉండేటువంటి పదజాలాలు లేదా మంత్రాలు పట్టుకొచ్చేసి మనకు అర్థం కాకుండా మనం ఆచరించడానికి సరిపోయినటువంటి విషయాలు చెప్పలేదు. భగవద్గీత మొత్తం కూడా ఏం చెప్పాడంటే, మనం డే టు డే లైఫ్, మన జీవితంలో ఎలా మనం ప్రవర్తించాలి, ఎలా మెలగాలి, ఏ విధంగా మనం ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలు చెప్పాడు. ఆ ప్రకారంగానే ఆ ఉద్దేశంతో ఈ అధ్యాయంలో జ్ఞానం అంటే ఏంటి అనేది చెప్తూ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనలతోటి మనలో నిలుపుకుంటూ తాత్విక జీవితాన్ని గడిపినట్లయితే మనకి జ్ఞానం అనేది ఏంటో మన అనుభవంలో మనం తెలుసుకోగలుగుతాం. తత్వజ్ఞానార్థ దర్శనం, తాత్విక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను మనం డే టు డే లైఫ్ లో మన జీవితంలో మనం చూడగలగాలి, దర్శించగలగాలి. ప్రతి దాంట్లోనూ కూడా మనం దర్శించగలగాలి. ఆ విధంగా
ఏదైతే ఉంటుందో అది జ్ఞానము. ఏతద్ జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ. దీనికి వేరుగా ఉన్నటువంటిదంతా కూడా అజ్ఞానమే అని చెప్పారు. కాబట్టి దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? పుస్తకాలు చదవవలసిన లేదు, గ్రంథాలు మనం చదవనవసరం లేదు అని కాదు. ఆ గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలు కూడా ఒక రకమైనటువంటి జ్ఞానం. అది ఆ జ్ఞానాన్ని మనం పొందగలిగినట్లయితే మన జీవితంలో మన జీవితం యొక్క ఆచరణని మనం మార్చుకోగలుగుతాం. అప్పుడు అసలైన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో జ్ఞానం యొక్క ప్రస్తావాన్ని తెలియజేసి క్షేత్రజ్ఞుడుగా తనను తాను తెలుసుకోమని చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా దాని గురించి మనం ప్రయత్నించాలి. ఈ క్షేత్రజ్ఞ విభాగం యొక్క సారాంశం అదే. క్షేత్రము క్షేత్రజ్ఞుడి యొక్క సంబంధాన్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ మెలగడం, అది ఈ అధ్యాయం యొక్క సారాంశం. అయితే ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే, ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం అర్జునుడు అడిగినట్లుగా కొన్ని పుస్తకాల్లో కనిపిస్తుంది, కొన్ని పుస్తకాల్లో అర్జునుడి ప్రశ్న ఉండదు. ఆ ఒక్క శ్లోకం వల్లే భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాల 701 శ్లోకం అనేది నిర్ధారించబడింది. కాబట్టి ఆ సూక్ష్మత ఇందులో ఉంది. కాబట్టి అది చెప్తానో చెప్పను అని వారు సందేహాస్పదంగానే అడిగారు, కానీ అది చెప్తున్నా. అది ఈ 13వ అధ్యాయం యొక్క విశిష్టత. సెల్ ఫోన్లు ఉన్నాయి, అంతకుముందు ల్యాండ్ ఫోన్. అది వెళ్ళాలంటే ఇప్పుడు తీరాలంట, కొంతమంది అలా చెప్తున్నారు. ఇది ల్యాండ్ ఫోన్ ఇవ్వాలంట, ఇది తీరాలంట. అలాంటి ప్రయత్నాలు మీరు మాత్రం అలా చూసి బోధపడాలి. చెప్పొచ్చి నా డౌట్ అనుభవం ఏంటంటే, ఈ వచ్చి ఎన్నాళ్ళు అవుతుందండి ఫోన్ వచ్చేస్తా? ఫోన్ మొదలైతే ఎన్నాళ్ళు అవుతుందంటారు? మీరు ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడే వస్తుంది. అస్సలు మొదలైతే ఎన్నాళ్ళు అవుతుంది? అస్సలు మొదలైతే ఎన్నాళ్ళు అవుతుంది అంటారు. అస్సలు మొదలుపెట్టి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? ఫోన్ కనిపెట్టి అది ఫోన్ తీసి గూగుల్ చేసి చూడండి, తెలిసి చెప్తుంది. సరే, 150 సంవత్సరాలు వేసుకున్నాం. అయితే తప్పు అంటారు. ఎందుకు తెలుసండి, రామాయణం నాడే ఉన్నది ఫోన్. ఎందుకంటే చాలా అలో లక్ష్మణ అంటారు. అలో అంటే మరి ఫోనే కదండి. ఏమంటారు? అలో లక్ష్మణ అంటారు. హలో హలో లక్ష్మణ, హలో హలో లక్ష్మణ అని ఎడుతున్నాడు అంటారు. అంటే మరి రామాయణ కాలంలో ఉన్నట్టే కదండి. రామాయణ కాలంలో ఫోన్ ఉందో లేదో తెలియదు, కానీ ఈ ఫోన్ కనిపెట్టిన వాడి భార్య పేరు హలో. ఆమె ఉండొచ్చు రామాయణ కాలం. ఏదో కొత్త విషయం. ఆ మాట ఎవరికి వస్తుందా లేదా మేధావి. హలో అని ఒక మాట ఎలా హలో హలో అని ఫోన్ మాట్లాడతారు. ఆ హలో అనేది ఎవరంటే గ్రామం వెళ్ళట భార్య పేరట. ఆయన హలో అని మొదలెట్టాడు. ఆ హలో మనకు కూడా వచ్చేసింది. ఆ గంట దృష్టివంతులు చూడండి, గ్రామం గారి పేరు కూడా ఉంటుంది. ఈ గంట వచ్చాను ఏమనుకో. మీ పని అది. అయ్యా నమస్కారం అండి. మీరు అనుమతిస్తే ఒక్క విషయం మాట్లాడదామని. నేను ముక్కాపల్లి హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానండి. పిల్లలు ఎక్కువగా మాట్లాడినా, ఎక్కువ అవర్స్ వర్క్ చేసిన దాని కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి అయ్యవారిని చిన్న క్వశ్చన్ అడిగి తద్వారా మా పిల్లలకి 4 మంచి మాటలు అవధానానికి వెళ్ళానండి అంటాం అనుకోండి, మరి ఏం నేర్చుకొచ్చామో చెప్పరా అంటారు. అందుకు పిల్లలకు ఉపయోగపడేలాగా ఒక 4 మంచి వాక్యాలు వాళ్ళు చెప్పమని, అలాగే పరబ్రహ్మ పరం ధామ పవిత్రం సర్వం భవ పురుషం శాశ్వతం. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాస స్వయం చైవ ప్రవీషిణే సర్వమేతకృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాః స్వయమేవాత్మనాత్మానం వేద్ధర్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వం వ్యాప్య తిష్ఠసి కథం విద్యామహం యోగిన్ స్వాం సదా పరిచింతయన్
కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా విస్తరేణాత్మయోగం విభూతి చ జనార్దన భూయ కథయతృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. అర్థమైందంటే అలాగా వారు ఆపనందు వరకు చదువుతూ పక్కదారి కూడా ప్రవహిస్తుంది ఎంతైనా ఆత్మీయ గోదావరి గురించి మళ్ళీ చెప్పమంటున్నారు. వారు ఆత్మీయ గోదావరి నిర్వహిస్తున్నారు. చాలా చక్కటి ఛానల్ అండి, అన్ని రకాలుగా ఉంటుంది. ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి ముందరే గదిలో అవధాని గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది త్వరలో ఆత్మీయ గోదావరిలో వస్తుంది. ఇప్పుడు వస్తుందో వారే చెప్పారు. బాగుందండి. తర్వాత ప్రక్రియ విలోమ పఠనం. ఇప్పుడు మనం చదివిన శ్లోకాల్లో మనందరికీ తెలిసిన ఒక శ్లోకం ఉంటుంది, సరస్వతి నమస్కృతి. ఈ శ్లోకాన్ని రివర్స్ చెప్పాలంటే దాన్ని ఆలోచించుకుని 4వ పాదం, 3వ పాదం, 2వ పాదం, 1వ పాదం ఇలాగా ఆ శ్లోకాన్ని రివర్స్ లో చెప్పాలి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్లోకం ఉంది కదా, దీన్ని రివర్స్ లో చెప్పాలంటే సిద్ధిర్భవతు మే సదా విద్యారంభం కరిష్యామి వరదే కామరూపిణి సరస్వతి నమస్తుభ్యం అంతే. అలా ఏదైనా ఒక నెంబర్ అడుగుతారు వారు ఒక అధ్యాయంలో, ఈ శ్లోకాన్ని మీరు రివర్స్ లో చెప్పండి అంటే రివర్స్ లో చెప్పాలి. అదే అడగండి. 4వ అధ్యాయం 39వ శ్లోకాన్ని చూసుకోండి, రివర్స్ లో చెప్పాలి. 4వ అధ్యాయంలో 39వ అంటే ఎక్కాలు కింద నుంచి పైకి 20 నుంచి 1 దాకా ఆబ్జెక్ట్ పెట్టారు. అచిరేనాధిగచ్చతి 4వ అధ్యాయం 39వ శ్లోకం. అచిరేనాధిగచ్చతి జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి తత్పర సంయతేంద్రియ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీరు అప్రస్తుతం చేయాలి, సుప్రస్తుతం చేస్తున్నారు మీరు. అంటే ఎంతైనా సంచాలక పాత్ర సగం పోషిస్తున్నారు మీరు. లేదు జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేనాధిగచ్చతి అని చెప్పారు. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారు మాత్రమే జ్ఞానాన్ని పొందగలుగుతారు. జ్ఞానం పొందినప్పుడు మన ఇంద్రియాలని మన అదుపులో, మన వశంలో ఉంచుకునే శక్తి ఏర్పడుతుంది. అప్పుడు సంయతేంద్రియం అవుతాం. అలా ఇంద్రియాలను ఎవరైతే అదుపులో ఉంచుకోగలుగుతారో వారు ఎంతో వేగంగానే భగవంతుడి యొక్క తత్వాన్ని గ్రహించగలుగుతారు. భగవంతుడి తత్వం తెలియబడినప్పుడు జన్మ సార్థకం అవుతుంది. దాని అంతటికి మూలం ఏది ఉంది అంటే మనలో ఉండవలసినటువంటి శ్రద్ధ. మనం శ్రద్ధగా ఉంటే అన్ని కూడా సక్రమంగా జరిగిపోతాయి. భగవద్గీత ఏదో చదవమన్నారనేసి ధర్మక్షేత్ర కురుక్షేత్ర సమేత అంటే అయిపోయారండి. మనం శ్రద్ధగా చదవకపోతే దాని యొక్క తత్వం మనకు తెలియపడదు. దాన్ని అర్థం చేసుకుంటూ చదివితే దానిలో ఉండేటువంటి విషయం మనకు అర్థం కాబడదు. ఆ విధంగా శ్రద్ధని కలిగి ఉన్నట్లయితే మనకి జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానం ద్వారా జన్మ సార్థకం అవుతుంది. అప్పుడు మన జీవితంలో విలోమంగా ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ దాన్ని అనులోమంగా మంచి మార్గంగా మనం మలుచుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతే. అందుకని మనకు విలోమ పట్టణంలో ఆ శ్లోకాన్ని అడిగినా కానీ నేను దాన్ని రివర్స్ లో చెప్పేసి దాన్ని ముందుకు తాగుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా ఆ ప్రక్రియ పూర్తయింది. ఇక అక్షర దర్శనం. అవధాని గారు చాలా చక్కగా చేసిన కార్యక్రమం బాగుంది. ఇప్పుడు 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో 3వ పాదంలో 10వ అక్షరం. 15వ అధ్యాయం పుస్తకాలను చూడండి. 15వ అధ్యాయం 15వ శ్లోకం 3వ పాదం 10వ అక్షరం. పెద్ద శ్లోకమే.
వే బాగుంది, చాలా బాగా చెప్పారు. వే అంటే వేదంలో వేద్యంలో వే వేదైష్ట సర్వే అహమేవ వేద్యో అని ఆ పదంలో 10వ అక్షరం వే. ఇంతటితోటి ఒక ఆవృతం మనకి పూర్తయింది. అవునండి, మనోడు పొద్దుట వస్తుంటే ఈ కార్యక్రమానికి వస్తుంటే ఓ చదువుతున్నాడండి. పండున్నాడు పాతమూడినా పండున్నాడు పాతమూడినా పండున్నాడు. ఏమిట్రా అంటే ఆ సామెత ఏంటంటే పండున్నాడు పక్కన చెప్తారా ఏంటో అది అర్థం అవట్లేదండి. మీరు అలా అర్థం చేసుకుంటే మీరే ముందు గొప్ప పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని అర్థం అది కాదండి. దాని అర్థం పాత వస్త్రమేనా అని ఏదో సంథింగ్ దానికి సంబంధించిన విషయం ఒకటి ఉంది. పండుగ నాడు కూడా పాత మగుడా అని ఒక ప్రశ్నగా, పండుగ నాడు కూడా పాత వస్త్రమేనా అని. అంటే ఇప్పుడు ఒకే మడుగులో స్నానం చేస్తారు. ఒకే మడుగు కాస్త మగుడుగా మారి ఇలాగా తిప్పలు తెచ్చిపెట్టింది అనమాట. వీటిగా చెప్పేస్తే ఏదో అది గొప్పతనంగా ప్రదర్శించుకోవడానికి కాదు. భగవద్గీతని ప్రతి ఒక్కరూ కూడా చదవాలి. ఈ భగవద్గీతలో తెలిపినటువంటి విషయాలని అర్థం చేసుకుని వారి జీవితాల్లో ఆచరించాలి అనేటువంటి సంకల్పంతో ఈ అవధానం చేయడం జరిగింది. ఈ కృష్ణాష్టమి రోజున మనం ఒక దీక్ష పూనాలి. ఒక దీక్షగా ఇప్పటి నుండి ప్రతిరోజు కనీసం దాని యొక్క జ్ఞానాన్ని మనం ప్రతి దైనందిన జీవితంలో ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి ఈ గీతావధానం మీ అందరికీ కూడా స్ఫూర్తిని కలిగించాలి. మనందరిలో కూడా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఏర్పడాలి అనేటువంటి సంకల్పంతో ఈ అవధానాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మకు సమర్పిస్తూ విరమిస్తున్నాను. ఈ అవధానాన్ని ఏర్పరిచినటువంటి హిందూ ధర్మ పరిరక్షణ సమితి వారికి, గరవల్లి వారికి, ప్రత్యేకంగా నాగభూషణుడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతసేపు సహాయంతో వేచి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. స్వస్తి. ఆచంట క్షేత్రంలో అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు అవధాని గారు, ఉమామహేశ్వరరావు గారు. దాని యొక్క ప్రేరణతో 1000 మంది చిన్నారుల ముందు అవధాని గారి కార్యక్రమం చేయించాలి అనుకున్నాను. 1000 మందిలో 8 మంది ఉన్నారు. 1000 మంది అయిపోయారు మనం ప్రారంభించేటువంటి. 8 మంది కన్నా ఇంకా ఎక్కువ ఉన్నటువంటి పాఠశాలను ఎన్నుకొని అదే పాఠశాలలో మధ్యాహ్నం కార్యక్రమం 2500 మందిని గ్యాదర్ చేయించి పెద్ద పాఠశాలలో ఆ పాఠశాలలో మీ అవధాన కార్యక్రమాన్ని 2500 మంది ఉన్నటువంటి పాఠశాలలో నేను ఎన్నిక చేసుకుని ఆ పాఠశాలలో మీ కార్యక్రమం దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే పిచ్చుకులు ఉన్నారో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆ పిచ్చుకులను కూడా అందులో తప్పనిసరిగా దాంట్లో పార్టిసిపేట్ అయ్యేలాగా చేసి ఒక అత్యద్భుతమైన కార్యక్రమం చేస్తానని మరి యొక్క పాటిస్తున్నాను. మీకు అన్యదా భావించవద్దు. ఎందుకంటే 1000 మందిని ఇక్కడికి జ్ఞానం చేశారు సార్ బిరుదాంగితులు సుబ్బారావు గారు. అత్యద్భుతమైన వయస్సు. వారిని చక్కటి గీతం ఆరాధించిన తర్వాత అందరికీ మేము ఉండేస్తారని చేయగలుగుతారు. పది కుంపలను లేని పల్లెనైనను రామ భజన మందిర ముందు వరలుగాత కవులెల్ల నీ దివ్య కథలెన్నో రీతుల వరిగాడు ముక్తి కైగోతుగాత ఎట్టి వాదయం శ్రీరామ పుట్టవడల సమారంభా
కామ సంకల్ప వర్జితాః పండితం ఎవరి కర్మలు కామ సంకల్పములు కావు, ఎవరి కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినట్టు అట్టి వాణిని పండితుడిని విద్వాంసులు. బ్రహ్మార్పణం బ్రహ్మగవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన బ్రహ్మ కర్మ సమాధినా యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేతనకు బలము కూడా బ్రహ్మమని తలంచవలె. శ్రద్ధావాన్ లభతే తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు మోక్షమును పొందుటకు సమర్థుడు. అతి జ్ఞానం ఉత్కృష్టమైన మోక్షమును. ఇది భగవద్గీత ఎందు బ్రహ్మ విద్య అనే యోగ శాస్త్రము శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించిన విశాల సాంఖ్య కర్మ జ్ఞాన యోగములు సమాప్తం. థ్యాంక్ యూ. అద్భుతమైన సుబ్బారావు గారు పొద్దు నుంచి కార్యక్రమం ఒక ఎత్తు, ఇప్పుడు జరిగిన కార్యక్రమం ఒక ఎత్తు. నిజంగానే ఒక చాలా ఆనందపడుతున్నాం. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.